చుంటే పడుకోలేను, పడుకుంటే లేవలేను, ఇదేంటమ్మా జుమ్జుమ్మాయ జుమ్జుమ్మాయ, నాకొచ్చేసింది నడుము మాయ. అదేనండి నడుము నొప్పి. ఏంట్రా బాబు ఈ నడుము నొప్పి, కూర్చుంటే అసలు లేవస్తలేదు, లేస్తే అసలు కూర్చోవస్తలేదు. ఇంక ఇలా అయితే కష్టం, ఇంట్లో పని ఏం చేసుకుంటాను అని ఇంకా నైట్ నాన్నకు ఫోన్ చేశాను, అమ్మతో మాట్లాడాను. అమ్మ ఇట్లా నడుము నొప్పి వచ్చింది, ఏం చేయాలో అర్థమవుతలేదు అంటే, సరే ముందు ట్యాబ్లెట్స్ వేసుకో, తర్వాత రేపు ఏదైనా చూద్దాంలే అన్నట్టు అంది. ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాన్న ఫోన్ చేసి అమ్మని బస్సు ఎక్కించాను అని అన్నారు. పిల్లలకు తెలీదు, ఇంకా వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ ఎత్తుకొని వచ్చారు కదా, చెప్పారేమో అమ్మమ్మ వచ్చిందిరా అని. ఇంక ఇక్కడ చూడండి, మా చిన్నోడు మా పెద్దోడు ఫస్ట్ వెళ్ళి అమ్మమ్మకు ఒక హగ్ ఇచ్చి, అమ్మమ్మ తీసుకొచ్చిన స్కూల్ బ్యాగ్, అమ్మమ్మ తీసుకొచ్చిన బొమ్మలు అవన్నీ చూసుకొని తెగ మురిసిపోయారు. ఇంకా ఆ తర్వాత మా పెద్దోడు స్టార్ట్, మమ్మీ అమ్మమ్మ వచ్చింది కదా రేపు నేను స్కూల్కి డుమ్మా అంటున్నాడు. డుమ్మా లేదు ఏం లేదు, సాయంత్రం వచ్చిన తర్వాత ఫుల్ ఆడుకోవచ్చు, ముందైతే పొద్దున స్కూల్కి వెళ్ళాల్సిందే అని నేను అన్నాను. ఇంకా సరే అని వాడు కూడా కన్విన్స్ అయిపోయాడు అనమాట. మా అమ్మ వచ్చింది కదా, ఇంకా 1 వీక్ నాకు ఫుల్ రెస్ట్ అనమాట. ఇంటి పని వంట పని మొత్తం అమ్మనే చేసుకుంటుంది. నాకైతే అసలు ఏ పని లేదురా, వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నా ఓపిక లేకుండే, అలా అయిపోయింది ఆ 1 వీక్. సో అదనమాట. ఇంకా పేరెంట్స్ కూడా ముట్టప్పుడు ఎందుకు వస్తారు, ఎంత రమ్మన్నా రారు కదా, మనకి ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్స్లోనే వస్తారు, మేము ఉన్నామని ధైర్యం చెప్తారు. అది పేరెంట్స్ కదా. ఐ లవ్ యూ మా.